1/10/1928 పుట్టారా? సూర్యుడు దీవెనల వల్ల మీరు వెలిగిపోవాలి. లీడర్షిప్ క్వాలిటీస్, డామినేటింగ్, ఫైటింగ్ స్పిరిట్ అండ్ అందరినీ గెలిపించే నంబర్ 1/10/1928. సో ఇలాంటి డేట్లో పుట్టిన అమ్మాయికి మ్యారేజ్కి ఏ నంబర్స్ వద్దు. సో ఈ 1/10/1928 పుట్టిన వాళ్ళకి 6, 15, 24, 8, 17, 26 ఈ 2 డేట్స్. తర్వాత ఈ 1లో పుట్టిన వాళ్ళకి 2కి పడదు. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు. సూర్యుడు ఉంటే చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉన్నాడు. సో 2/11/2029 కూడా మ్యారేజెస్కి వద్దు. సో 1లో పుట్టిన వాళ్ళు ఇంకొక 1లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. 5లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు. 7 సిరీస్ వాళ్ళు, 9 సిరీస్ వాళ్ళు. సో ఈ మ్యాచెస్ చేసుకుంటే ఇబ్బందులు రావు. 1లో పుట్టిన వాళ్ళు 6లో పుట్టిన మ్యారేజ్ చేసుకుంటే 100% డైవర్స్ అవుతుంది. సో పెళ్ళికి ముందే పేర్లు చెక్ చేసుకోండి. పేర్లు పొంతనాలు ఉన్నాయా, డేట్ ఆఫ్ బర్త్ పొంతనాలు ఉన్నాయా, అప్పుడే మ్యారేజ్కి ముందుకెళ్ళండి. ప్రోగ్రామ్ చూశారు కదా. సో మీరు ఎవరికన్నా నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో నేను డివైడ్ చేస్తాను. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా, ఇది అందరికీ కాదు. నా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే నంబర్స్కి పెట్టచ్చు. లేదా నా నంబర్ రాసుకోండి, 9951197198, 9951197198. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours రిప్లై ఇస్తాను. పేరు బాగుందా లేదా. బాగున్న వాళ్ళకి నా అపాయింట్మెంట్ అవసరం లేదు. బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. జస్ట్ పేరు ఎలా ఉందో తెలుసుకోవాలి మాత్రం పేర్లు పంపకండి. ఎలా ఉన్నా కరెక్షన్ చేసుకోమన్న వాళ్ళు పేరుని ఓపెన్ చేస్తే, ఆ చెడు వైబ్రేషన్ బయటకు తీస్తే అది మీకు ఘోరంగా కొడుతుంది. సో ఊరికే పేర్లు పెట్టకండి. కరెక్షన్ చేసుకోగలం అన్న వాళ్ళు మాత్రమే పెట్టండి. బాగలేని వాళ్ళకి నేను చక్కటి కరెక్షన్లు ఇస్తాను. మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% గెలుపునిస్తుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.